ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న మండల విద్యాధికారి కార్యాలయంలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనము నాంపల్లి మండల విద్యాధికారి గురువారావుతో ఒకసారి మాట్లాడుతున్నాము. అదేవిధంగా విద్యాశాఖలో ఉన్నటువంటి కొన్ని విషయాలపైన అవగాహన కోసము మాట్లాడుతున్నాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రస్తుతము మనము ఈ విద్యా వ్యవస్థలో రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దానిపైన అసలు ఏం చెప్తారు? వాస్తవమేనండి. విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నమాట వాస్తవమే. దీనికి అనేక సామాజిక కారణాలు ఉన్నాయి, కుటుంబ ఆర్థిక కారణాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు వలసలు పోవటము, ఉపాధి అవకాశాల కొరకు నగరాలకు పట్టణాలకు వలస పోవటము ఒక కారణమైతే, కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా స్థిరత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళటము, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల మీద కొంత నమ్మకం సడినటువంటి తల్లిదండ్రులు కూడా ప్రైవేట్కి వెళ్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుతున్నమాట వాస్తవమే సార్. అయితే మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము నమోదు శాతం పెంచేందుకు. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా తగ్గుతూ వస్తున్నది ఎన్రోల్మెంట్. మరి ప్రభుత్వం మాకు ఇప్పుడు ఎఫ్ఎల్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చింది. ఎఫ్ఎల్ అనే కార్యక్రమం లోపల ప్రతి విద్యార్థి చదవటము, రాయటము, చతుర్విధ ప్రక్రియలు అంటే కూడికలు, తీసివేతలు, గుణకాల భాగాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి అనేటువంటి నిబంధన పెట్టడం, ఆ ఉపాధ్యాయులందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ తర్వాత కొంత అభ్యసన ప్రక్రియలు అయితే మెరుగైనాయి. చాలా మంది పిల్లలు ఈరోజు చదవటం, రాయటం లోపల ముందున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక లైబ్రరీ పీరియడ్ అనేది తప్పనిసరి చేయడం జరిగింది. ఈ లైబ్రరీ పీరియడ్ లోపల పుస్తక పఠనము అంటే పిల్లలందరి చేత వేరే పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు కాకుండా గ్రంథాలయ పుస్తకాలు కూడా చదివించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నాము. గత కరోనా తర్వాత కొంచెం ఇప్పుడు విద్యా రంగంలో కొంచెం అభ్యసన ప్రక్రియలు అయితే మెరుగైతున్నమాట వాస్తవం. కానీ నమోదు శాతం మాత్రము తగ్గుతుంది. మేము ఇంకా సమీక్షించుకొని వచ్చే విద్యా సంవత్సరం నమోదు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సార్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే మేజర్గా పాఠశాలలలో మౌలిక వసతులు, కనీసం కొన్ని పాఠశాలలో ప్రైమరీ స్కూళ్ళలో చూసినట్టయితే బాత్రూమ్ లెట్రిన్ సౌకర్యం లేకుండా ఉంది, వాటర్ ఫెసిలిటీ లేకుండా ఉంది. ఇంకా పాత పడవడ్డ బిల్డింగ్లలో ఉండడం వల్ల కూడా నమోదు సంఖ్య తగ్గుతుందని చెప్పి అనుకోవచ్చా? మౌలిక వసతుల విషయానికి వస్తే చాలా వరకు ఉన్నాయి సార్. అంటే భవనాలు ఉన్నాయి. కాకపోతే మీరు అన్నటువంటి టాయిలెట్ అవి పరిసరాల పరిశుభ్రత అనేది కొంచెం మాత్రము ప్రస్తుతానికి స్కావెంజర్ల నియామకం జరగలేదు పాఠశాలల లోపల. తత్ఫలితంగా గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్యము, మంచినీరు అప్పచెప్పటం వల్ల ఈ పారిశుద్ధ్య కార్మికులు గ్రామ పంచాయతీలో ఉన్న సరైనటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల వాళ్ళు వారానికి ఒకసారి పాఠశాలని ఉంచడం జరుగుతుంది. కొన్ని పాఠశాలల లోపల గౌరవ సర్పంచులు అవి కూడా ఆ చర్యలు కూడా తీసుకోకపోవటం వల్ల అపరిశుభ్రత వాతావరణం అయితే ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి చట్టం ప్రకారము, బాల కార్మిక చట్టం ప్రకారం పిల్లల చేత మనం చేపించేది వీల్లేదు చేయబట్టి కొన్ని పరిసరాలు అయితే అపరిశుభ్రంగానే అవపడుతున్నాయి. అయినప్పటికీ కూడా మేము ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడి, గ్రామ సర్పంచ్తో మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని చాలా వరకు అయితే చేస్తున్నాం. ఇక భవనాల విషయానికి వస్తే మన ఊరు మన బడి కింద దాదాపు ఒక 14 పాఠశాలలు మంజూరైనాయి. కానీ ఆ 14 పాఠశాలలో కూడా ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదు సార్. భవనాలు, చిత్రమైనటువంటి భవనాలను కూల్చివేయడం జరిగింది. నూతన భవనాల నిర్మాణం కొరకు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వామివారి లింగోటం పాఠశాలలో కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి బిల్స్ రాకపోవటం వల్ల మేము చేయలేకపోతున్నామని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఆ విధంగా మౌలిక వసతుల విషయానికి వస్తే కొన్ని పాఠశాలల లోపల శిథిల భవనాలు ఉన్నాయి. అవి కూడా దశల వారీగా మన ఊరు మనబడిని మూడు దశలలో అమలు చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మొదటి దశలోనే పూర్తి స్థాయి లోపల చేయలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది. మరి ఈ నూతన ప్రభుత్వ విధానం లోపల కూడా మన ఊరు మనబడి కొనసాగిస్తామని చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి. బహుశా వీటికి మౌలిక వసతులకు సంబంధించి ఇంకా కొంత వేగం పెరుగుతుందని ఆశిద్దాం సార్. సార్, అదేవిధంగా ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల పైన కొంచెము విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఉండట్లేరు అని చెప్పేసి వారిపైన 2-3 ఉన్న దగ్గర ఒకరు లీవ్ పెట్టి మళ్ళీ ఒకరు ఉంటున్నారు అని చెప్పేసి మనకు తెలియకుండా కూడా కొంతమంది కొన్ని చేస్తున్నారు. దానిపైన మీరు ఏం చెప్తారు? ఉపాధ్యాయులు హాజరు అంటే చాలా వరకు హాజరవుతున్నారు సార్, అట్లా ఏం లేదు. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి సెలవులు, ఇప్పుడు
మహిళా ఉపాధ్యాయులు అయితే చైల్డ్ కేర్ లీవ్లను ఉంటున్నాయి, తర్వాత అదర్ దాన్ ఓసీఎల్స్ పెట్టుకుంటున్నారు. సరే కొన్ని సందర్భాల్లో సెలవులలో ఉన్నప్పుడు వైకోపాధ్యాయుడు పాఠశాలకు రావటం, కొంత విద్య కూడుకోవటం అనేది జరుగుతుంది. కానీ అనధికారికంగా సెలవులు వినియోగించుకోవటం అయితే ఉండదు సార్. అధికారికంగా వాళ్ళ సర్వీసులు లభ్యమయ్యేటువంటి సెలవులను ఉపయోగిస్తున్నారు. అది మాత్రం వాస్తవంగా సార్. ఏదైతే అనధికారికంగా పాఠశాలకు హాజరు కావటం లేదనేది కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు అన్ని సమయ పాలన విషయానికి వస్తే కొంచెం అటు ఇటు ఏమైనా జరగవచ్చు, కానీ ఆ ఉపాధ్యాయుల యొక్క హాజరు శాతం మాత్రము ఉంటుంది సార్. సెలవుల విషయంలో మాత్రము మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి హక్కులు మనము తప్పకుండా అమలు చేయాలి కాబట్టి సెలవులు పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు విద్యా బోధన కుంటుపడటం మాత్రం వాస్తవం. సో అదేవిధంగా తమకి మౌఖికంగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ లీవ్ లెటర్ పెట్టకుండా కూడా సెలవులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి కొన్ని మాదృశ్యం కూడా వచ్చినాయి, మేము చూసాము. అలాంటి వాటిపైన మీరు ఏం చెప్తారు? అయితే వాస్తవానికి ఇప్పుడు సెలవుల విషయము, మంజూరు విషయం అనేది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు వెళ్ళింది సార్. ఎంఈఓ పరిధిలో లేదు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల దగ్గర సెలవు మంజూరు చేసుకుని ప్రధానోపాధ్యాయులు వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సెలవు మంజూరు చేస్తే ఆ ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు సెలవు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లోపల కాంప్లెక్స్లు మన మండలంలో 3 కాంప్లెక్స్లు ఉన్నాయి. ఈ 3 కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కూడా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు సెలవు పెట్టినటువంటి సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చిన తర్వాత పాఠశాల నుంచి వాళ్ళు సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు అయితే మన మండలంలో అట్లాంటి ప్రక్రియ ఏం లేదు సార్. చాలా వరకు అయితే అధికారికంగా సెలవులు మంజూరు చేసుకొని వెళ్తున్నారు. అనధికారికంగా వెళ్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అదేవిధంగా ఇటీవల మనము చూసినట్టయితే ఒక 2 రోజుల క్రితము తిరుమలగిరిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థిని పాము కాటుకు గురైంది. అక్కడ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా లేవని, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులపైన కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోలేదని చెప్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు? మీకు గతంలో చెప్పినట్టు పాఠశాల పరిశుభ్రత అనేది ప్రస్తుతం గ్రామ పంచాయతీల నిర్వహణలో ఉంది సార్. అయితే గ్రామ పంచాయతీలు సిబ్బంది లేక పంపడం లేదని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. సర్పంచులేమో మాకు సిబ్బంది లేరు, మేము పాఠశాలను పరిశుభ్రం చేయలేమని వాళ్ళు. ఈ రెండింటి మధ్య కొంత అపరిశుభ్ర వాతావరణం అయితే ఉంది సార్ వాస్తవమైన పాఠశాల లోపల. అయితే మొన్నటి సంఘటన మాత్రము అది బాత్రూమ్ కూలగొట్టినటువంటి పరిస్థితి లోపల, ఆ శిథిల లోపల పాము మట్టిలో కూరుకుపోయి ఉంది సార్. అది యాదృచ్ఛికంగా ఆ అమ్మాయిని కాటు వేయటం మాత్రం దురదృష్టకరమే. సరే, అదృష్టవశాత్తు అమ్మాయి అయితే సేఫ్ జోన్లో ఉంది సార్. సరైనటువంటి కాటు లేకపోవటం మనం నిజంగా ఒక అదృష్టంగా భావిద్దాం. ఇప్పుడైతే అమ్మాయి నేను ప్రభుత్వ ఆసుపత్రి గొలగూడ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. అమ్మాయి కోలుకుంటుంది సార్. బహుశా ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది సార్. ప్రస్తుతం మనం చూసినట్టయితే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఆ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు అనే వాళ్ళు 2 నుంచి 3, 4 వరకు కూడా ఉంటున్నారు కొన్ని విలేజ్లలో. వాళ్ళని మన ఉపాధ్యాయులు కానీ లేకపోతే మన పాఠశాల హెచ్ఎంలు కానీ వాడుకునే అవకాశం లేదా విద్యాలయాన్ని మనం శుభ్రపరచడానికి? తప్పకుండా. అంటే ఇప్పుడు మల్టీపర్పస్ హెల్త్ సంబంధం తప్పకుండా వాళ్ళని ఉపయోగించుకోవాలంటే వాళ్ళని ఎవరైతే గ్రామ స్థాయిలో నియామకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళే తప్పకుండా పాఠశాల పరిశుభ్రం చేయాలి. కాకపోతే ఈ యొక్క వాళ్ళేమో సెక్రటరీ సర్పంచుల ఆధ్వర్యంలో ఉంటున్నారు, ప్రధానోపాధ్యాయుల కంట్రోల్లో ఉండలేదు. అయితే ప్రధానోపాధ్యాయులు కొంతమంది సర్పంచులతో సమన్వయం చేసుకోలేక వెనుకబడుతున్నారు. కొంతమంది సర్పంచులు ముందస్తుగానే మేము మా గ్రామ పంచాయతీ నుంచి మీకు కొంత అమౌంట్ ఇస్తాము, మీరే సపరేట్గా పెట్టుకోండి అన్న సర్పంచ్ కూడా ఉన్నారు సార్. ఆ విధంగా అటు గ్రామ పంచాయతీలకు ఇటు ప్రధానోపాధ్యాయులకు మధ్య కొంత సమన్వయం లేని కాడ, సర్పంచులు సహకరించని కాడ అపరిశుభ్ర వాతావరణం అయితే ఉంటుంది. మేము అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాము. స్కావెంజర్ నియామకం చేయండి, ప్రతి పాఠశాలకు ఒక స్కావెంజర్ నియామకం చేస్తే వారు ప్రధానోపాధ్యాయుల పరిధిలో ఉంటారు, పాఠశాల పరిశుభ్రంగా ఉంటుందనేది తెలియజేస్తున్నాం. బహుశా ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వము తప్పకుండా చేస్తాము అనేటువంటి హామీని ఇవ్వటం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వాలంటీర్లు మరియు పారిశుద్ధ్య కార్మికులు
వస్తారని ఆశిస్తాను సార్. సార్ అదేవిధంగా సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్య గణనీయంగా తగ్గి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దానిపైన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెరగడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఒకటండి, ఇప్పుడు తల్లిదండ్రులలో వచ్చినటువంటి తల్లిదండ్రుల లోపల ఒక రకమైనటువంటి మార్పు ఏంటంటే ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కు తోలటం అనేది అంటే పక్కన వాళ్ళు గవర్నమెంట్ కు తోలుతున్నారు, ఇంకో తండ్రితో పోల్చుకొని వాళ్ళు ప్రైవేట్ కు పంపలేదు, మనం పంపలేము అనేటువంటి ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల లోపల కూడా అభ్యసన ప్రక్రియలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఏం చేస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా మనకు సరైనటువంటి బోధనా ప్రక్రియలు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థి యొక్క వికాసం ఎక్కువగా ఉంటుంది. ఆడుకుంటేందుకైనా పాడుకుంటేందుకైనా ఇక్కడ అందరూ శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, నైపుణ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. కాకపోతే తల్లిదండ్రులలో వచ్చినటువంటి ఈ యొక్క మార్పు ఏదైతే ఉందో ఆ ఫలితంగా మనకు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదు తగ్గుతుందండి. మరి మేము సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిపాట నడుపుతున్నాము, తల్లి సమాజాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మార్పు అయితే రావటం లేదు. మరి బహుశా ఈ విద్యా సంవత్సరం అయినా కూడా సమాజంతో ఇన్వాల్వ్ అయ్యి మా ప్రధాన ఉపాధ్యాయులు నమోదు శాతాన్ని పెంచాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.